ఏపీలో ఫామ్ 7 రేపుతున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఓట్ల తొలగింపు కోసం వాడుతున్న ఈ ఆన్లైన్ అప్లికేషన్లు ఏపీలో దాదాపు 9 లక్షలు నమోదు కాగా వీటిలో అత్యధికం బోగస్వేనని తేల్చారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పేరుతో ఫామ్ 7 దాఖలవడం కలకలం రేపుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరుతో ఫామ్ 7 ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఏకంగా జగన్ పేరుతో ఫామ్ 7 దరఖాస్తు రావడం సంచలనంగా మారింది. ఓటు తొలగించాలంటూ జగన్ పేరుతో దరఖాస్తు రావడంతో అవాక్కవడం అందరి వంతైంది. జగన్ పేరుతో ఫామ్ 7 రావడంతో అప్రమత్తమైన పులివెందుల రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి ఆయన బంధువులను విచారించారు. జగన్ ఫామ్ 7 దాఖలు చేయలేదని, ఆయన పేరుతో మరెవరో అప్లై చేశారని తహసీల్దార్ గుర్తించారు. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఓటును ఆయన ఫోటోతోనే ఆయన తొలగించమని చెప్పి ఆయనే అప్లికేషన్ పెట్టినట్లు ఆన్లైన్లో ఫారం 7ను ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఎవరో ఇతర వ్యక్తులు అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మేము అసైన్ చేసి డౌన్లోడ్ చేసి విచారణకి వెళ్ళగా ఆయన పులివెందుల పట్టణంలో లేడని తెలిసినది. అయితే వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారికి విషయం తెలియగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను పెట్టలేదని నిర్ధారించిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి పులివెందుల అధికారులు స్వయంగా ఆయన్ని కూడా సంప్రదించారు. వైఎస్ జగన్ కు తెలియకుండానే దరఖాస్తు వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫారం 7 జగన్మోహన్ రెడ్డి గారే పెట్టినారా లేదా అని నిర్ధారించుకున్నటకు మేము ఈ ఫారం 7ను ఆయన ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి వాట్సాప్ నందు పంపించడం జరిగింది. ఈ ఫారం 7ను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసి దాని మీద నేను ఫారం 7 నేను పెట్టలేదని ఆ ఫారం 7 మీద సంతకం చేసి తిరిగి మాకు పంపించమని చెప్పి మేము కోరినాము. అది పంపించడం జరిగింది. అది ఫారం 7 వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీని మీద జిల్లా అధికారులు కలెక్టర్ గారితో సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పులివెందులలో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించడానికి టీడీపీ నేతలు ఫామ్ 7 దరఖాస్తు చేశారని ఇటీవల జగన్ ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఓటే తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలైందన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.